నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలానే దళితవాది అనిల్ గారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్కారం. రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఓకే, మీరెందుకో అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను మీవి, మీకు ఎందుకో నచ్చట్లేదు, చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. మీకు వచ్చిన బాధ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కంగ్రాచులేట్ దెమ్ వెదర్ దట్ ఈస్ వాట్ ఎవర్ ద థింగ్ దే ఆర్ బీయింగ్ క్యారింగ్ అవుట్. But 100 years congratulations for hard work they have put into that. The building of RSS and all that. But RSS pradhama shatru India ki anta nenu India ki valla ideologies tho velte RSS ki origin ekkada chudali manam. అసలు RSS ki origin భారతదేశంలో హిందూయిజం కావచ్చు, హిట్లర్ వాళ్ళకి హీరో, గాంధీని చంపిన ఆయనకి గుడి కడతారు వీళ్ళు. అండ్ రెండు లైక్ బిగ్గెస్ట్ ముస్లిం కమ్యూనిటీని వెళ్ళిపోవాలి అంటారు. లేకపోతే హేట్రేట్తో కూడిన సమాజాన్ని, దళితుల్ని 200 మిలియన్ దళితుల్ని గుడుల్లోకి రానియకుండా బయట పెట్టేశారు. అంటే దేశాన్ని నాశనం చేస్తున్న ఒక ప్రధానమైన మాఫియా ఇదంటే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ మాఫియా, ఇట్స్ ఎ పొలిటికల్ మాఫియా. దీనికి అంటే ఇప్పుడు బీజేపీ, సో వీటికి ఫౌండేషన్ ఏంటంటే సనాతన ధర్మం. సో అంటే ఐఎమ్ టాకింగ్ సో మచ్, ఎందుకు నేను మాట్లాడాల్సిన రీజన్ ఏంటంటే సింపుల్గా మాట్లాడదాం. మన ఎకానమీ చూసుకుందాం. మన దేశాన్ని ఒక కుటుంబం అనుకుంటే, భారతదేశం అంతా మనం ప్రతిజ్ఞలు చేస్తాం, ఒక కుటుంబం అనుకుంటే మనం అందరం కలిసి సంపాదిస్తుంది $4 trillion ఎకానమీ. హిందుత్వ దేశంగా మనము ఉండాలి అని కోరుకుంటున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఇవి ఏదైతే ఉందో, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ, వాళ్ళతో ఏమీ కాదు. హిందుత్వాన్ని సంకనేసుకున్నటువంటి నేపాల్ ఏమైపోయింది? హిందూ కింగ్డమ్గా ఉన్నారు వాళ్ళు. సో రిలీజియస్ బేస్డ్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి చుట్టుపక్కల. ఇస్లాం బేస్డ్తో వెళ్ళిన పాకిస్తాను ఘోరమైన పరిస్థితులు ఉంది. శ్రీలంక బుద్ధిస్ట్, అంటే రిలీజియన్ ఈజ్ నాన్ సెన్స్. బేసికల్లీ రిలీజియన్ అనే దాంతో ఏమి రాదు, వేస్ట్ అని మన దేశంలో ఉన్న మన రిలీజన్ ఏంటి ఇక్కడ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆర్ఎస్ఎస్ నేను విన్న మాట ఏంటంటే హిందూస్ కాకుండా మిగతా వాళ్ళందరూ సబార్డినేట్స్గా ఉండాలంట. కమాన్, అంటే యూ లాస్ట్ యూ మైండ్ అవార్డ్. ఆ కాన్సెప్ట్ దేశాన్ని నిర్మించదు. భారతదేశం లౌకికవాదంతో వెళుతుంది. సో వీళ్ళు మతాలు భారతదేశంలో, బట్ ది లీడర్ సేస్ మనం ఆల్రెడీ హిందూ దేశం అంటాడు. అఫీషియల్ స్టేట్మెంట్ 2022 అనే వీఆర్ ఆల్రెడీ హిందూ నేషన్. అంటే వాళ్ళకి రాజ్యాంగంతో పని ఉండదు, కాన్స్టిట్యూషన్తో పని ఉండదు, చుట్టుపక్కల ఏమవుతున్నాయో వాటితో పని ఉండదు. చుట్టుపక్కల హిందూ రాష్ట్ర నేపాల్ తగలబడిపోతూ ఉంది. వాళ్ళ ఎకానమీ ఏంటి? వాళ్ళు మన దగ్గరికి వచ్చి జాబులు చేసుకుని బతికితే వాళ్ళకి ఎకానమీ వాళ్ళకి. సో ఇట్లాంటివన్నీ మనకి కనపడుతూ ఉంటే ఇంకా భారతదేశంలో ఉన్న ప్రజలని నేను అందుకే అంటుందంటే 100 years సెలబ్రేట్ చేస్తున్నారండి. 100 years వాళ్ళని ఇంకా బ్యాన్ చేయకుండా ఎట్లా ఉంచారు? దేశంలో ఉన్న సహపౌరులను కొంతమందిని నువ్వు సబార్డినేట్స్ ఎట్లా అంటావు? 200 మిలియన్ పైన ఉన్నటువంటి దళితుల్ని అంటరాను. మరి నువ్వు యూనిటీ గురించి ఎట్లా మాట్లాడతావు? సమానత్వం తీసుకురాగలిగే సత్తానే నీకు లేనప్పుడు అండ్ యూ కమాండ్ సేస్ 100 years డిలే అంట. నేనైతే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసే విషయంలో 100 years డిలే కారణం ఏంటంటే బికాజ్ ఇవి దేశాన్ని నాశనం చేసే శక్తులు. దేశానికి ఉపయోగపడి దేశాన్ని ఎకానమీని ఎక్కడ దాకా తీసుకొచ్చారు? $4 billion ఎకానమీ. యుఎస్ ఎకానమీ ఎక్కడుంది? $27 trillion ఎకానమీ. సిగ్గుండాలి కదా మనకి. 1.4 billion పాపులేషన్ పెట్టుకున్న మనము 1.4 billion పాపులేషన్, 300 million ఉన్నవాళ్ళు, వాళ్ళు అట్లా సంపాదించగలిగినప్పుడు మనం ఇట్లా సంపాదిస్తున్నప్పుడు మనమేంది? నువ్వు ఇక్కడోడు కాదు, నువ్వు బయటికి పో అంటాడు ముస్లిం అని. వాళ్ళు ఏమంటారు? నువ్వు మలేషియానా, కమ్ వీ విల్ గివ్ యూ ఎంప్లాయ్మెంట్. సో ఓవరాల్ ద గ్లోబల్గా ఉన్నటువంటి ఏమంటారు థింక్ ట్యాంక్ అంతటిని వాళ్ళు పూల్ చేసుకొని వాళ్ళ దేశాన్ని కట్టుకునే తెలివి వాళ్ళకు ఉన్నప్పుడు మనుషులు సమానం అనేటువంటి కాన్సెప్ట్స్ మీద వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కట్టుకోగలుగుతున్నారు. సో భారతీయులు మేల్కోవాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఐడియాలజీ ఏంటి? వీళ్ళు హిట్లర్ని పొగుడుతూ ఉంటే, గాంధీని చంపిన ఆయన పొగుడుతూ ఉంటే, విషబీజాలు సొసైటీలో నాడుతూ ఉంటే, డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటే,
అంబేద్కర్ని వ్యతిరేకించి క్యాస్ట్ని పొగుడుతూ ఉంటే వీడితో ఏమవుతుంది? ఏమయ్యింది ఇప్పుడు దాకా? ఏమి కాదు. సో అట్లాంటప్పుడు మనం దీన్ని వ్యతిరేకించకుండా, చదువుకున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకించకుండా, దాని భావజాలాన్ని మనము ఎదుర్కోకుండా దాన్ని మనం మౌనంగా భరిస్తున్నామంటే, ఇప్పుడు నాజీ అన్నప్పుడు ప్రపంచం అంతా మేల్కొని విలన్స్ అంటారు. ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది హిట్లర్ ఈజ్ అ విలన్, ఫర్ ఎవర్ విలన్. వాళ్ళని ఎట్లా పొగుడుతావు? సో వీళ్ళు ఉంది అటువంటిది ఏంటంటే జాతి అహంకారం. అదేంటంటే అది వర్కౌట్ కాదు. అది ముస్లిమ్స్ ఎప్పుడో వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఇండియన్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఉంది. మీరు అటువంటి బేసిక్ కాన్సెప్ట్ లేకుండా డివైసివ్ డిస్క్రిమినేటరీ సొసైటీతో మీ ఐడియాసే కరెక్ట్ లేనప్పుడు, విషయాన్ని పెంచుతున్నప్పుడు బ్యాన్ చేయకుండా ఎట్లుండాలా? ఇప్పుడు ఈ RSS 100 years సెలబ్రేషన్స్ కి ప్రధానమంత్రి మోదీ గారు వెళ్తాడు, ఆయన ఓట్లు కావాలా? బీజేపీకి RSS కి ఒక మంచి చక్కటి అనుబంధం ఉంది అనేది కూడా మనం ఎన్నో ప్రాబ్లం, ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్, నేను అంటుంది ఏమంటే హిందూ మతం గురించి మాట్లాడుతున్నా. హిందూ మతం అంట క్వశ్చన్ చేసి అధికారం ఇస్తుండ, క్వశ్చన్ అంటది. సో నేను క్వశ్చన్ చేస్తుంది ఏమంటే, మతాన్ని అడ్డం పెట్టుకొని గెలిచేవాడు వాడు గుర్రం జాషువా అంటాడు కదా, ఏమంటారు, పసలేని వాడే మతం వాదం ఎత్తుకుంటాడు, ప్రాంతీయవాదం ఎత్తుకుంటాడు. సో అదే కదా బీజేపీ అంటే. సో ఇదంతా ఏంటంటే బిహైండ్ ద సీన్ ఇట్ ఈస్ అ మాఫియా దట్ ఈస్ వర్కింగ్. అండ్ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే డెమోక్రసీని తినేయడానికి ప్రయత్నం. అది సెక్యులర్ పదం తీసేయాలా, తర్వాత హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయాలా. వీఆర్ ఇండియన్స్. ఐ మీన్ లైక్ ఇండియా ఇస్ బిల్ట్, ఇండియా హ్యాజ్ హిస్టరీ. సో మనం అంటే హిస్టారికల్గా, సైంటిఫిక్గా అన్ని కోణాలు వెళ్ళినా కూడా చాలా కేర్ఫుల్గా అంబేద్కర్, నెహ్రూ వీళ్ళందరూ మేధావులు ఆలోచించి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఆ సెక్యులర్ పదం తీసేయాలా అంటే, నేను అంటది ఏమంటే RSSకి డైరెక్ట్ క్వశ్చన్ ఏదంటే, మీ కాన్సెప్టు అఖండ భారత్ నిర్మించే, మీరు ఇక్కడ లోకల్గా ఇంట్లోనే అనుకుంటా ఉన్నారు. మీరు వెళ్ళి అఖండ భారత్ ఎట్లా నిర్మిస్తారు? when you're talking about యూరోపియన్ యూనియన్ 10 countries కలిసి ఒక యూరోపియన్ యూనియన్గా ఫామ్ అయిన ఎగ్జాంపుల్. సో అఖండ భారత్లో నువ్వు మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ నుండి నువ్వు కలుపుకోవాలని ప్రయత్నం చేస్తే, ఇక్కడ దళితుల్లో నువ్వు నీచంగా చూస్తున్నావు కదా. సో నీకు డిస్క్రిమినేటరీ మైండ్ సెట్ ఉన్నప్పుడు కొన్ని కాన్సెప్ట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఏమంటారు, సర్వజనామి సుఖనో భవంతు అంటారు. ప్రాక్టికల్గా ఎట్లయితే చెప్పండి, అది హౌ డూ యూ అచీవ్ దట్? నేను చెప్తున్నా, ఐమ్ గివింగ్ ఓపెన్ ఇన్విటేషన్. ద బైబుల్ యాక్చువల్లీ డిడ్ ఇట్, చేసింది. ఎందుకంటే అందరూ సమానం అని చెప్పేసింది, అందరూ వచ్చి బతకొచ్చు అని చెప్పేసింది. వాళ్ళ ఎకానమీలు కట్టుకున్నారు వాళ్ళు. సో ఐమ్ గివింగ్ అన్ ఓపెన్ ఆఫర్ ఏంటంటే, వచ్చాడు అందరు క్రిస్టియానిటీలోకి. అంటే అట్లీస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్న మారుతాయి, భవిష్యత్ తరాల కన్నా మంచి విషయాలు చెప్పగలుగుతాం. అంటరానితనం లేనటువంటి వ్యవస్థ ఉంది అక్కడ. ఇప్పుడు దళితుల చోట్లకి వెళ్ళి గుడులు కడతాము అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎగ్జాంపుల్. నేనంటే ఏమంటే, మీరెళ్ళి గుడులు కడితే అది గుడులు కావు, వాళ్ళకై వాళ్ళల్లో రావాలది. అరే ఈ దేవుడు మంచోడు, మనం పైసలు వేసుకొని కట్టుకుందాం, ఆడిని దేవుడు అంటారు. నువ్వు బలవంతంగా వెళ్ళి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హుండీలో ఉన్నాయి కాబట్టి గుడ్. దట్ ఈస్ హౌ ద డెవలప్మెంట్ షుడ్ కమ్, బికాజ్ యూ ఎక్స్పీరియన్స్ రిఫర్మేషన్. నీ లోపల మార్పు వచ్చింది కాబట్టి నేను అని వాళ్ళకే వాళ్ళు చేసుకోవాలి. బీజేపీకి మధ్య ఉన్న సంబంధం గురించి అడిగితే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? మీ సమాధానం ఇట్స్ పొలిటికల్ అలయన్స్. ఇది డెఫినెట్లీ ఐడియాలజీ అంటే ఫిలాసఫికల్ యూనియన్ వాళ్ళకు ఉంది, వాళ్ళ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాళ్ళు మిత్ బేస్డ్ వెళ్తున్నారు. నేను అదే క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ చేయొచ్చు అంటున్నావు కదా, నేను క్వశ్చన్ చేస్తున్నా. రీఇన్కార్నేషన్స్కి ఎవిడెన్స్ ఏముంది? దానివల్ల నష్టమా మేలా? మనకి సైంటిఫిక్గా మనకున్న యుగాల గురించి ఉంది, 3,16,000 కోట్ల సంవత్సరాలు అని చెప్పి, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది? సో ఇట్లాంటి కొన్ని మిత్స్లో పెట్టేసి జనాల్ని, కొంతమంది తక్కువ వాళ్ళని, కొంతమంది సబార్డినేట్గా చూస్తామని ఇట్లా డివైసివ్ చేసి, ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురు సంపాదిస్తే అది మనం 4 ట్రిలియన్కి వస్తే, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ 27 ట్రిలియన్ దగ్గర ఉన్నారు వాళ్ళు, యుఎస్ వాళ్ళు. సో డెఫినెట్గా కొన్ని కాన్సెప్ట్స్ రాంగ్ ఉన్నాయి మనకి, అవి మార్చుకుంటేనే మన ఎకానమీ పెరిగింది. సో 100 years సెలబ్రేషన్స్, ఓకే, కంగ్రాచులేషన్స్, బట్ కెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? మీ ఐడియాలజీని మార్చుకోగలుగుతారా? మీరు ట్రూత్ బేస్డ్కి రాగలుగుతారా?
సత్యమేవో జయతే అని పెట్టినాము పైన. సత్యం అవసరం లేదు మనకి అంటే సత్యమేవో జయతే అన్నప్పుడు సో ట్రూత్ ఎక్కడుంది? ఇప్పుడు సైన్స్ కానీ అన్నీ కానీ మనుషులందరూ సమానమే అని చెప్తున్నప్పుడు, లేదు ఒకడు కాళ్ళల్లో నుంచి ఒకడు తలకాయల నుంచి వచ్చాడు వాడు సుపీరియర్ అంటావు, అది 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 సత్యం అవుతుందా? సో ఇగ్నోరెన్స్లో పెట్టి ప్లస్ దాట్ 4.4 బిలియన్ 1.4 బిలియన్ మందిని ఇగ్నోరెన్స్లో పెట్టి ఆ ఇగ్నోరెన్స్లో మనం సొసైటీని కట్టాలంటే భారతదేశముకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది మతపరమైన లింక్. ఇది ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీని తీసుకెళ్తే 85% హిందూస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇదే మత్తులో పెట్టి, ఇదే అమాయకత్వంలో పెట్టి, ఇదే పిరికితనంలో పెట్టి, ఇదే క్వశ్చన్ చేయనీయకుండా, క్వశ్చన్ చేసేవాళ్ళు అంటే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మోక్ష గురించి ఉంది, లైక్ వెన్ దే క్వశ్చన్ ఇట్, మోక్ష అనగానే నువ్వు చాలా లైఫ్ సర్కిల్స్ కుండా వెళ్తావు, అవి చేయాలి ఏ చేయాలంటాడు. కమ్ టు క్రిస్టియానిటీ, ఆయన ఓకే యాక్సెప్ట్ జీసస్, గో టు హెవెన్ అంటాడు. నేనంటే ఇవన్నీ సింప్లిఫైడ్ చేయబడ్డాయి కాబట్టి నేను అంటుంది ఏమంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సొల్యూషన్స్. యుఎస్ అక్కడ ఎందుకు ఉంది ఎకానమీలో అనుకున్నప్పుడు మనం 4 ట్రిలియన్ దగ్గర మొన్న జపాన్ని బీట్ చేసినామని మనం, బట్ సిగ్గుందా? జపాన్ పాపులేషన్ ఎంత, మన పాపులేషన్ ఎంత, మనం ఎంత సంపాదించాలి? జపాన్ వాళ్ళతో పోల్చుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. మనం బీట్ చేయాల్సింది అమెరికాని. ఇంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ఎస్ అనో 1.4 బిలియన్ ఉన్నప్పుడు మనం బీట్ చేయాల్సింది అమెరికాని. అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఓట్లు పడాలి అని అనుకుంటే, అది సర్వైవల్ అంటే అధికారంలోకి రావాలి అంటే, అధికారం అధిరోహించాలి అని అంటే మతాన్ని అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు అని అనుకోవచ్చు. అంతకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. నెక్స్ట్ 100 years లో వాళ్ళకి తెలియాల్సింది గోల్స్ ఎలా ఉంటే బాగుంటది భారతదేశానికి. ఆ రెండింటిని వదిలిపెట్టేసి, ఆ 2 ఐడియాలజీస్ వదిలిపెట్టేసి సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేసి నార పీసు క్వశ్చన్ చేయగల పర్మిషన్ ఇవ్వబడింది కాబట్టి క్వశ్చన్ చేసి ట్రూత్ బేస్డ్ సొసైటీ కట్టగలిగే ధైర్యం ఉంటే 100 years కూడా అవసరం లేదు. ఇప్పటికీ భారతదేశంలో ఒక హిందూయిజం అనేది లేదా హిందూ మతం అనేది ఉండాలి అని అంటే సనాతన ధర్మాన్ని పాటించాల్సిందే. నేను అంటుంది ఏమంటే హిందూ మతం, ఆచారాలు, సంప్రదాయాలు, హిందూ మతం, సంస్కృతి ఇవన్నీ నిలబడాలి అని అంటే హిందూ మతం అనేది లేదు. ఫస్ట్ పాయింట్, హిందూ మతం అనేది లేదు. హిందూ అనేది ఒక ఫిలాసఫీ, ఒక జియోగ్రాఫికల్ ఏరియా. అసలు హిందూ అనేది ఒక ఫిలాసఫీ. అందరూ హిందూస్ ఉండండి. ఇప్పుడు ఎవరైనా మనం అడిగారు అనుకోండి, భారతదేశం అంటేనే జియోగ్రాఫికల్ ఐడెంటిటీ, హిందూ దేశం. ఓకే, పరమతాలు అంటే అది క్రిస్టియానిటీ కావచ్చు, అన్ని వేరే వేరే దేశాల నుంచి వచ్చాయి. అబ్జర్వ్ చేసుకోవడం అంటే అందుకే సంబడి టోల్డ్ అబౌట్ దిస్ వైరస్ అని చెప్పారు. ఎందుకంటే వైరస్ వేరియంట్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏమంటే ఇప్పుడు బుద్ధుడిని కూడా కలిపేసుకుంటారు, కొద్ది రోజులకి అంబేద్కర్ని కూడా కలిపేసుకుంటారు. ఇది ఏంటంటే వేరియంట్స్ అంటారు వీటిని. సో దీనికి ఒక ఫౌండర్ ఉండడు, ఒక బుక్ ఉండదు, ఒక లెక్క ఉండదు, పత్రం ఉండదు, ఒక ఈక్వేషన్ ఉండదు, మ్యాథ్స్ ఉండదు, నథింగ్ ఉండదు ఇందులో. నువ్వు దేవుడు కావాలంటే హిందువునే, దేవుడు వద్దనుకుండే హిందువునే. అదేం లాజిక్? ఇప్పుడు నువ్వు ముంబై వెళ్ళాలంటే ఇటు వెళ్తే ముంబై వెళ్తావు, నేను ఇటు కూడా వెళ్తా ముంబై వెళ్తానంటే ఎట్లయితుంది? తలకాయ ఉండాలి కదా. మనకి ఒక సైన్స్ ఉంది ఇక్కడ. వీ హ్యావ్ ఏమంటారు, ఇది నార్త్ అంటారు, ఇది సౌత్ అంటారు, ఇది ఈస్ట్ అంటారు, ఇది వెస్ట్ అంటారు, అన్నీ ఒకటే అంటే ఇదంతా మాయ అంటారు. సో ఇది ఒక పిచ్చి అంట. నేను ఈ పిచ్చిలో పెట్టి మనుషుల్ని ఈ పిచ్చిలో పెట్టి, అందుకే చైనా హ్యాస్ డన్ ఇట్ వెరీ వెల్. అంటే అసలు రిలీజన్ పక్కన పెట్టేసి నేను అనదామంటే ఇక్కడ కావాల్సింది ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఇప్పుడు మొన్నటి వరకు చెగువేరా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, బట్ మొన్నటికి మొన్న సనాతన ధర్మం అంటూ భుజానికి వేసుకుని మొత్తం రాష్ట్రాలన్నీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం అనే పదమే లేదు. వేదాలలో సనాతన అనేది ఉంది, ధర్మం అనేది ఉంది. దాన్ని 19th centuryలో వీళ్ళు పొలిటికల్ ఇంటెన్షన్తో దాన్ని రెండింటిని కలిపి జాయింట్ చేసి, ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ డైరెక్షన్ వెళ్తున్నారు. వీళ్ళకి చేతగానిది ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేయగలిగే ధైర్యం లేదు వీళ్ళకి. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఎవడో వచ్చి లాస్ చేయాలి, ఒక్కడు నోరు తెరిసి దళితులు ఎందుకు అక్కడ చూస్తున్నారు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆమె అంత హీనంగా ఎందుకు చూశారు? ఎందుకంటే ఆ ఫిలాసఫీలో క్వశ్చన్ చేయొచ్చు అన్నప్పుడు, ఇప్పుడు మోక్షానికి వెళ్ళాలి, ఇన్ని మేము లైఫ్ సర్కిల్స్ ఎందుకు పోవాలి? ఆ యేసు ప్రభు అంట ఆయన
నమ్ముకుంటే మోక్షం ఇస్తా అంటున్నాడు కదా, మరి అటు నమ్మితే తప్పేంటి అని అడిగే ఆర్ఎస్ఎస్లో ఉన్న 1 crore వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంటే సరిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, అక్కడ మోక్షానికి క్లారిటీ ఉంది, అంటే ఈజీ ఉన్నాయి అక్కడ. నేను అంటే కుంభమేళకి నేను వస్తా, నాతో పాటు ముస్లిం ఫ్రెండ్స్ కూడా తీసుకు, అది ఒక కల్చరల్ దానిలో చేద్దాం, మతం లాగా దాన్ని ముడి పెట్టుకుంటాం, ఎంజాయ్ చేద్దాం, ఒక 2 days పోదాం, పిక్నిక్ లేకపోదాం, ఒక నేషనల్ ఇష్యూ లేక ఫ్రీడమ్ ఫైట్ అప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసినట్టు మన హెరిటేజ్ని గుర్తించినట్టుగా 4 నదుల సంగమం కాబట్టి ఒక కల్చరల్ ఇష్యూ లాగా హాలిడేస్ తీసుకొని పోదాం, ఎంజాయ్ చేద్దాం. అది వదిలిపెట్టేసి సో నువ్వు మతాన్ని దానికి ముందు పెట్టినప్పుడు సో చాలా చాలా ఉన్నాయి. నేను అనదామంటే హిందూ మతాన్ని క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే చేయనప్పుడు అనర్థాలు ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చేసి బ్రిటిష్ వచ్చి క్వశ్చన్ చేశారు కాబట్టి చాలా చట్టాలు చేసి హై క్యాస్ట్ వాడు వచ్చినప్పుడు దళితుడు కింద కూర్చోవాలి, వాడు లెగ్గకూడదంట, కూర్చోకూడదంట, విడో అయితే ఇట్లా ఉండాలంట, విడోనేమో తగలు పెడతారంట, ఎన్ని బాల్య వివాహాలు అంట. ఆమె లైక్ నో వాట్ ద హెల్ యూ వాంట్ టు డూ, ఆమె లైక్ హిందూ రాష్ట్ర చేద్దాం మళ్ళీ మొత్తం తీసుకొద్దామనా అంటే సొసైటీ ఎక్కడుంది? నేను అదే అంటుంది, నాజీస్ని హిట్లర్ని విలన్గా చూస్తున్నప్పుడు ఇక్కడ పొగడితేంటి అంటే అడిగేవాళ్ళు లేరైనా? ఆర్ఎస్ఎస్ మూలాలు ఎక్కడ? దానికి ఫ్యాసిజం అంటారు దాన్ని. హిట్లర్ని నువ్వు పొగుడుతున్నావు అంటే నువ్వు ఎంత సివిలైజ్డ్ ఉండాలి? ఒక జాతిని 6 million జూయిష్ పీపుల్ని చంపిన వ్యక్తిని ప్రపంచం హేట్ చేస్తున్నప్పుడు వాళ్ళని మాకు హీరో అని అంటే అట్లాంటి వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళని ఏమనాలా? సో వీళ్ళు వచ్చేసి చాలామంది మీదకి గొర్రెలు ఎవరు ఇక్కడ క్వశ్చన్ చేయకుండా వెళ్ళేటోడు గొర్రె అంటుంది. ఎక్కడైనా ఉండని, వాడికి చర్చిలో ఉండని, మసీదులో ఉండని, టెంపుల్లో ఉండని, వాడిని గొర్రె అనాలి. ఎందుకంటే క్వశ్చన్ చేయాలి కదా, హిట్లర్ మనకి హీరో ఎట్లయితాడు యూనో. సో చాలా చాలా విషయంలో సో నేను అంటున్నామంటే ఆర్ఎస్ఎస్ని డీకోడ్ చేయాలి, క్వశ్చన్ చేయాలా. నువ్వు క్వశ్చన్లు తప్పించుకున్నావు అంటే నీకు భయం అని అర్థం. మోడీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడు? భయము బేస్డ్ సొసైటీలు ఎక్కడ ప్రోగ్రెస్ అంటే వాళ్ళందరికీ తెలుసు అసలు ఆర్ఎస్ఎస్ గోల్స్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని. అఖండ భారత్ రాజకీయాల కోసము లేకపోతే రాజకీయంలో ఉన్న ఓట్ల కోసము సీట్ల కోసమే అబ్సల్యూట్లీ వాళ్ళతో పాటు నడుస్తున్నట్టు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అంటారా? అబ్సల్యూట్లీ ఎస్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రాచీన నాగరికతలు, చైనీస్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇండియన్ సివిలైజేషన్ 3 ఉన్నాయి ప్రపంచంలో. సో ఈ సివిలైజేషన్స్ రిఫార్మ్ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు కాలానుగుణంగా ప్రతి దాంట్లోని మార్పులు చూస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ ఓకే, అంటే మతపరంగా కూడా రకరకాల మార్పులు వచ్చేసాయి అని మీరు అంటారా? మతపరంగా ఆలోచించేటోళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో ఖచ్చితంగా, అంటే దట్స్ ఆల్ వెరీ గుడ్. గానే బట్ నేను అన్నదామంటే ఫేక్ ఫౌండేషన్స్ మీద దేశాన్ని కట్టకూడదు. ఫేక్ ఫౌండేషన్స్ ఏమంటే ఇప్పుడు కాలాలు వీళ్ళ ప్రకారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముండదు అక్కడ, యూనో ఏమంటారు. తర్వాత యుగాల గురించి మాట్లాడు, పుష్పక విమానం అంటారు. వేర్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ దాట్? సో అంటే ఒక మిత్ని ఏమంటారు అది ప్రజల్లో తీసుకెళ్ళి మనం ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసినామంటారు. వేర్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ దట్? అంటే వినాయకుడు తలని ఇది చేసినప్పుడు అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్. సో మన దగ్గరే అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనమే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. There is no evidence for that. దీని గురించి మనం డీప్ గా మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే, బట్ ఇప్పుడున్న పరిస్థితులకు బట్టి జనరేషన్ తగ్గట్టు ఆర్ఎస్ఎస్ ని క్వశ్చన్ చేయగలిగి వాళ్ళ గోల్స్ ఏం పెట్టుకుంటే నెక్స్ట్ 100 years లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తారు అంటారు మీరు? వాళ్ళకి వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే క్రిస్టియానిటీ. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వచ్చానంటారు మీరు. టెస్టెడ్ ప్రూవెన్ ఎకానమీస్ బిల్ట్. సింప్లీ పుట్ నేను అంటే కాన్సెప్ట్స్ నేను అంటుంది ఏమంటే కాన్సెప్ట్స్ 1 crore మెంబర్షిప్ ఏది ఉన్నారో మొత్తం బైబిల్ స్టడీ చేయండి. ఆ ఎకానమీస్ మన ఎకానమీస్ ఎందుకు ఇట్లా ఉన్నాయి, అన్టచబిలిటీ లేకుండా మొత్తం మారండి. ఏం కాదు, ఇప్పుడు అంబేద్కర్ చదువుకున్న అంబేద్కర్ బుద్ధిజాన్ని తీసుకున్నప్పుడు బుద్ధిజం ఏమైపోయింది? లేదు అంటే లైక్ యూనో డిమినిష్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో కొంచెం మనం అవగాహన కలిగి తెలుసుకొని ఈక్వాలిటీ కావాలి కాబట్టి, డిస్క్రిమినేషన్ వద్దు కాబట్టి, ముస్లిమ్స్ని వెళ్ళిపోండి అనరు, ఇట్లాంటి చాలా ఉన్నాయి కాబట్టి సో ఓపెన్ ఇన్విటేషన్ అదొకటి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే నేను అంటే బైబిల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే
ఎక్స్ట్రీమ్ లెపర్సీ వాళ్ళని ముట్టినట్టు ఉంటుంది. అంటే మనిషికి విలువ ఇచ్చినట్టు ఉంటుంది. సో నువ్వు మనుషులకు విలువ ఇవ్వకుండా దేశాన్ని ఎట్లా కట్టగలుగుతావు? సో వీళ్ళందరూ ఏమంటే మేము దేశానికి సేవ చేస్తున్నాం అంటున్నారు. దేశానికి సేవ చేస్తున్నామని మోసం చేయమాకండి. దేశానికి సేవ చేస్తున్నామంటే మనిషి ఇంపార్టెంట్గా ఉండాలి. సో మీరు పొలిటికల్ అంబిషన్స్ తోటి ఓట్ల బ్యాంకు కోసం మీరు రకరకాలుగా మనుషులు దువ్వే ప్రయత్నం చేయొచ్చు. కానీ బట్ ఏమంటారు, మనుషులు మీకు టార్గెట్ అయితే ఆ కోణంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎకానమీస్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు 200 మిలియన్లు ముస్లిమ్స్ వెళ్ళిపోండి అంటే వాడు మనస్ఫూర్తిగా మన దగ్గర పని చేస్తాడా? 200 మిలియన్ల దళితుల్ని మీరు అంటరాని వాళ్ళు అంటే వాడు తిట్టుకుంటా ఉంటాడు కానీ మనస్ఫూర్తిగా పని చేస్తాడా? అరే మనమంతా ఒకటే రండి, ఇక్కడ వీఆర్ ఆల్ ఇండియన్స్, దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, లెట్స్ బిల్డ్ ఇట్ అండ్ వాల్యూ ఎవ్రీబడి అంటే వాళ్ళ దేశాలను కడతారా? సో బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్లోనే పాయిజన్ ఉంది. కాబట్టి అవి ఇంకా కొనసాగించకుండా నేను ఇచ్చిన ఓపెన్ ఇన్విటేషన్ తీసుకొని ఆలోచించుకొని బయటకు వచ్చి దేశాన్ని నిర్మించాలంటున్నారు. కాబట్టి ఆ ధర్మం అనేది ఒకటి ఉంది. దాని కాన్సెప్ట్ ఏది క్లారిటీ ఉండదు. ధర్మం దళితులు బయట పెడతాం ధర్మమా? మనుషులందరూ సమానం అనేది ధర్మమా? సింపుల్లీ అంటే చాలా లాజికల్గా కూడా లేని చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని క్వశ్చన్ చేయాలి. ఏదో ఒక జెండా మోయటానికో బెనిఫిట్స్ కోసమో నువ్వు నాశనం చేసుకోకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేశాన్ని కట్టాలన్నప్పుడు కట్టుబడ్డ దేశాలు ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి, మనం ఎక్కడున్నాము, ఈ కాన్సెప్ట్ తీసుకున్న దేశాలు ఎట్లా ఉన్నాయి, బయటకు వచ్చి ట్రూత్ బేస్డ్ సొసైటీ కట్టేదానికి అందరూ పని చేస్తే దేశాలు కట్టబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.